సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు నియోజకవర్గంలోని రుద్రారంలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఆలయాన్ని, షాపులను ఓ ఇంట్లోని షాపులో దొంగతనం చేసి బంగారం, నగదు, సామాగ్రిని ఎత్తుకెళ్లారు. ఆలయ హుండీని గ్రామ సమీపంలోని ప్రభుత్వ హైస్కూల్ వెనక పడేశారు. వరుస దొంగతనాలు జరగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రుద్రారం గ్రామంలోని శివాలయం 2 షాపులలో నగదు, సామాగ్రితో పాటు ఒక బైక్ను దొంగతనం చేశారు. ఆలయంలోని హుండీలో నగదు, బంగారం, ఒక షాపులో ₹1,00,000 నగదు, అలాగే 50,000 విలువ చేసే సామాగ్రి, మరొక షాపులో టీవీని ఎత్తుకెళ్లారు. అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. ఆలయంలో ఎత్తుకెళ్లిన హుండీ ప్రభుత్వ హైస్కూల్ వెనక పడేశారు. విషయం తెలుసుకున్న పటాన్ చెరువు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సీసీ కెమెరాలను పరిశీలించారు. నెల రోజుల వ్యవధిలోనే వరుస దొంగతనాలు జరగడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. పోలీసులు గట్టి నిఘా పెంచి దొంగతనాలను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు. రాత్రి భజన చేసి 12:30 క్లోజ్ చేసాము. క్లోజ్ చేసి ఇంటికి వెళ్ళాము. ఉదయం 5:30కు వచ్చే వరకు డోర్ ఓపెన్ ఉంది. అయితే చూసేసరికి లోపలికి వస్తే ఇక్కడ బీరువా అది లేదు, ఉంది. అయితే అందులో పుస్తమెట్టెలు అవి ఉన్నాయి. ఎంత ఉంటుంది? అమ్మవారి పుస్తమెట్టెలు అది ఒక 5-6 గ్రాముల వరకు ఉంటుంది. పైసలు ఏమి లేవు. ఇక్కడ ఉంది ఇప్పుడు ఉండి అక్కడ వెంచర్లో అక్కడ పడేసి వాళ్ళు ఎంక్వైరీ చేశారు. అక్కడ బాక్స్ కూడా చూశారు, అది కెమెరా తీశారు. పైసలు అయితే పక్క 1,00,000 దాకా పోయినాయి అన్న. 1,00,000 దాకా పోయినాయి. అందులో సిగరెట్ డబ్బులు అన్నీ చిన్న గోల్ ప్లాక్, పెద్ద గోల్ ప్లాక్ బాగానే ఉంటాయి కదా. అవి మొత్తం ఇంచుమించు 10,000 మాలు ఉంటాయి. అది సిగరెట్లు పోయినాయి. సంతూర్ సబ్బులు కొన్ని, రిన్ సబ్బులు కొన్ని, సర్ఫ్ ప్యాకెట్లు, అవి ఇంట్లోకి చాయ్ పత్తలు, ఇక వాళ్ళకి దోషనండి. ఇంటి ఇంత ముఠ వేసుకుర్రట. ఇక అవి తీసుకోపోయారు. పైసలు ఎన్ని ఉంటాయి? పైసలు అయితే 1,50,000 దాకా ఉంటాయి. మళ్ళీ నేను నిన్న ఊరికి పోయి వచ్చి పటగొలుసులు ఇంట్లోనే పెట్టినాను. 26 తులాలు పటగొలుసులు కొత్తాయి. జస్ట్ 2 నెలలు కూడా వాళ్ళకి తీసుకోండి. అవి నిన్న తీసి కూర్చొని తీసి ఇంట్లోనే వేసిన పటగొలుసులు పోయి 1,50,000 దాకా ఉంటాయి. షాప్ మీదేనా? మల్లేశం కిరాణా.